ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కొత్తపల్లి పంచాయతీ అమృత్ నగర్ నివాసులమైన మేమంతా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడము, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తయారు చేయడంలో భాగంగా అమృత్ నగర్ గ్రామాన్ని బైఫర్కేషన్ చేయమని కోరుతూ ఈరోజు శాసనసభ్యులు గౌరవనీయులు నంద్యాల వరదారెడ్డి గారిని, కొత్తపల్లి సర్పంచ్ పునిరెడ్డి శివచంద్రారెడ్డి గారిని మేమంతా విన్నవించుకోవడం జరిగింది. గతంలో అమృత్ నగర్ స్థాపించడంలో నంద్యాల వరదారెడ్డి గారు శాసనసభ్యులు ఆ రోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి దాదాపు 15-20 సంవత్సరాలు అవుతుంది. శాసనసభ్యులు వరదారెడ్డి గారు ఇప్పుడు సర్పంచ్గా పునిరెడ్డి శివచంద్రారెడ్డి గారు మౌలిక సదుపాయాల కల్పనలో అత్యధికంగా ఈ రాష్ట్రంలోనే ఎక్కడా అభివృద్ధి కానంతగా అభివృద్ధి చేయడం జరిగింది. కాలువలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, స్కూళ్ళు అయితేనేమి, అంగన్వాడీ సెంటర్లు, తర్వాత మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి, పెన్షన్లు, సచివాలయాలు, వీటన్నిటిని ఎప్పటికప్పుడు మా సర్పంచ్ గారు పరిశీలిస్తూ గత 5 సంవత్సరాల కాలంగా గణనీయమైన అభివృద్ధిని సాధించడం జరిగింది. అయితే పెద్ద పంచాయతీ కావడంతో మేమంతా ఆ ప్రాంత వాసులమంతా కూడా కొద్దిగా రాజకీయాల్లో యాక్టివ్గా తిరిగే వాళ్ళమంతా మాట్లాడుకొని 350 ఎకరాల అమృత గ్రామము 7,000 నుంచి 8,000 మధ్యలో ఓట్లు ఉన్నాయి. తర్వాత కొంత అగ్రికల్చర్ ల్యాండు, వెంచర్లు ఇవన్నీ ఉండడం వల్ల రాబోయే రోజుల్లో ప్రత్యేక పంచాయతీ చేసుకొని పెద్దల సహకారంతో, వరదారెడ్డి గారి సహకారంతో, మా శివచంద్రారెడ్డి గారి సహకారంతో చేసుకొని ప్రత్యేక పంచాయతీగా, సపరేట్ పంచాయతీగా ఏర్పాటు చేసుకొని అభివృద్ధిలో వాళ్ళతో పాటు మేము కూడా నడచాలనే ఉద్దేశంతో మేమందరం రావడం జరిగింది. పంచాయతీ తీర్మానం చేసి మాకు కొద్దిగా సహకరించమని కోరడానికి వచ్చాం. ఉమెన్స్ రైట్స్ పైన చాలా వరకు అక్కడ ఉన్న వాటిలో నివారించాలనే ఉద్దేశం ఒకటి. అంగన్వాడీ స్కూల్ అయితే, ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్ చాలా మంది జనాభా లెక్క ఉండడంతో ఇవన్నీ డెవలప్మెంట్ తీసుకోవాలని ఒకటి. ముఖ్యంగా డ్వాక్రా మహిళా సంఘాలు అనేవి కూడా టౌన్ లో నుంచి అక్కడున్న సంఘాలు ఇక్కడ సంఘాలు ఏర్పడడం కానీ ఫెడరేషన్స్ కానీ లేకపోవడంతో కావాల్సిన ఫైనాన్స్ అన్నిటి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడము, అభివృద్ధికి ఇంకా చాలా పనులు చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మా సర్పంచ్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. పెద్ద పంచాయతీ కావడంతో విడదీసే విధంలో కొంతవరకు మాకు సపోర్ట్ చేయండి కొత్తపల్లి సర్పంచ్ గారి శివచంద్రారెడ్డి గారి అడగడం, అట్లాగే ప్రొద్దుటూరు నియోజకవర్గం శాసనసభ్యులైన గౌరవనీయుల వరదరారెడ్డి గారు కూడా ఆయన కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా పెద్దలందరి సహకారంతో అక్కడ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధికి దోహదపడతారనేది ఆశిస్తున్నాము. మిత్రులకు నమస్కారం. ఈరోజు కొత్తపల్లె మేజర్ గ్రామ పంచాయతీ నుంచి అమృతనగర్ అనే ఒక గ్రామము, ఆ గ్రామం దాదాపు 350 ఎకరాలు ఉన్నటువంటి గ్రామము. అక్కడ దాదాపు 7,000 పైనే ఓట్లు ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామం గతంలో మన గౌరవనీయులు నంద్యాల వరదరారెడ్డి గారి చేతుల మీద ఆ గ్రామం స్థాపించబడింది. దానికి కాలక్రమేణా ప్రతి సంవత్సరము డెవలప్ అవుతూ ఇప్పుడు చాలా మంచి డెవలప్మెంట్గా వచ్చింది. ఎక్కడే కానీ వాటర్ సమస్య లేదు, డ్రైనేజ్ సమస్య కొన్ని చాట్ల తప్ప అంత లెక్కల డ్రైనేజ్ సమస్య చేశాము కూడా. అలాగే ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు ఉన్నాయి. పాత అమృతనగర్ అయితే డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ సమస్య, రోడ్డు అంతా ఎక్కడ చూసినా చాలా బాగుంది. అలా చేస్తానే వచ్చినాం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈరోజు కొందరు గౌరవ పెద్దలు మన శాసనసభ్యులు నంద్యాల వరదరారెడ్డి గారిని కలవడం జరిగింది. ఇప్పుడు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పంచాయతీలు, పెద్ద పంచాయతీలు ఏదైనా కొద్దిగా బైఫర్కేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. అదే ఆదేశానుసారం వీళ్ళు కూడా పెద్ద ఆయన్ను మమ్మల్ని కలవడం జరిగింది ఈరోజు. సో దానికి ఏదైనా కానీ వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఏం చేయాలా అనేది మేము కూడా ఒక సర్పంచ్గా గౌరవ పెద్దలు మన నంద్యాల వరదరారెడ్డి గారి వాళ్ళని సంప్రదించి ఏం చేయాలా, ఎట్లయితే బాగుంటుంది అనేది ఆయనతో సంప్రదించినాక మేము మా సర్పంచ్గా
నేనేం చేయాలనేది కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా వారి కోరిక కొంత ఫలిస్తాదని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. కాకపోతే ఎట్లా చేయాలా ఏం కథ అనేది గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు అలాగే మన కొండారెడ్డి అన్న గారు కూడా ఆలోచన చేసి వాళ్ళిద్దరితో మేము సంప్రదించి ఆలోచన చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ పంచాయతీకి డెవలప్ అయ్యేదానికి ఎట్లా కారణాలు అని చెప్పి తెలియజేసుకుని ఆలోచన చేసి మేము ఒక గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో తీర్మానం చేస్తామని చెప్పి కూడా మీరు నా దగ్గరికి నా మీద నమ్మకం ఉంచి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మేము ఏం చేయాలనో పెద్దల ఆదేశానుసారం నంద్యాల వరదరాజరెడ్డి గారి మన శాసనసభ్యుల ఆదేశానుసారము మేము చేస్తామని చెప్పి కూడా వీరికి మాట ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ఇక్కడికి నా కోసం నా మీద నమ్మకం ఉంచి వచ్చినటువంటి వారి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.